The Gospel according to Mark chapter 3 verses 20 and 21 and then again 31 through 35. సో మీ బైబిల్లో మీరు గమనించండి. మార్క్ సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు, తర్వాత 31 నుండి 35వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడును వెలుపల ఉండి నీ కోసరం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ పరిశుద్ధ ఆరాధనలో నీవు మాకు మా మధ్య సంచరిస్తూ మమ్మను సంధించుటకు ఇష్టపడినందుకు నీ కృతజ్ఞతలు. ఇప్పుడు నీ వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా కూడి వచ్చిన సంఘానికి బోధించండి, తరువాత వినే ప్రియులకి బోధించండి. మీ చిత్తము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఏ ఆత్మ మీ స్వరాన్ని విని రక్షణ పొందక నశించిపోకుండానట్లు రక్షించమని, రక్షించబడిన ప్రతి ఆత్మను రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వాక్యమును వినండి. సో ఈరోజు మన అంశం ఏంటంటే జీసస్ అపోజ్డ్ బై హిస్ ఫ్యామిలీ. జీసస్ అపోజ్డ్ బై హిస్ ఫ్యామిలీ. యేసు కుటుంబము ఆయనను వ్యతిరేకించింది. యేసు కుటుంబము ఆయనను వ్యతిరేకించింది. మార్క్ సువార్త వచనం వెంబడి వచనం భాగము 18, గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 18. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే 20వ వచనము 21వ వచనాన్ని చూస్తాము, తర్వాత 31 నుండి 35వ వచనం వరకు చూస్తాం. క్రొత్త నిబంధనలో ముఖ్యంగా మార్కు సువార్తలో ఆయన వాడేటువంటి ఒక లిటరరీ టూల్, అంటే సాహిత్య పరికరం అంటారు దాన్ని. బైబిల్ పరిభాషలో చెప్పాలంటే ఇంటర్కలేటింగ్ అంటారు. ఇంటర్కలేటింగ్, లేకపోతే మనందరికీ అర్థమైనటువంటి సామాన్యమైనటువంటి భాషలో చెప్పాలంటే శాండ్విచింగ్. ఒక కథనము గురించి చెప్తూ దాన్ని ముగించకుండా ఇంకొక కథనాన్ని చెప్పేసిన తర్వాత దీన్ని ముగించుట, దాన్ని ఇంటర్కలేటింగ్ అంటారు. సో ఇక్కడ ఆయన అట్లా చేయడానికి గల ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటి మొదటి కథనానికి మధ్యలో తీసుకుని పెట్టినటువంటి రెండవ కథనానికి మధ్యలో ఉన్నటువంటి సమాంతరమైనటువంటి పోలికలు ఏమిటో చూపించడానికి. ఒక వర్గం వారు ఇట్లా వ్యవహరించారు, ఇంకొక వర్గం వారు ఇట్లా వ్యవహరించారు అనేటువంటి ఒక సత్యమును స్పష్టముగా తెలియచేయడానికి మార్కు సువార్తికుడు మాత్రం ఆ ప్రకారము ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని వాడతాడు. సో అదే ఇక్కడ మనకి 20వ వచనంలో 21వ వచనంలో ప్రారంభమైనటువంటి కథనము 31 నుండి 35 వరకు వచ్చి ముగిసిపోతుంది. సో 22 నుండి 30 వరకు ఏం చేశాడంటే మధ్యలో వేరొక విషయాన్ని పెట్టేశాడు. మీరు 20-21 గమనిస్తే అక్కడ ఏం కనబడుతుంది? ఆయన ఇంటివారు ఆయనకు మతి చెల్లించిందని పట్టుకోబోయారు. సో ఇంటివారు, సొంతవారు, ఆయన కుటుంబీకులు ఆయనకి మతి చెల్లించిందని ఆయన పట్టుకోబోయారు. తర్వాత ఇటువైపు ఏం చూస్తున్నాడు? యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు, మత పెద్దలు, వారు ఆయనకి దయ్యం పట్టిందన్నారు. సో సొంతవారు మతి చెల్లించింది, లేకపోతే మన భాషలో చెప్పాలంటే పిచ్చి పట్టింది అన్నారు. ఇతరులు బయటి వారు ఆయనకి దయ్యం పట్టింది అన్నారు. ఇంతవరకు నేను 35 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నాకు తెలిసి, నాకు వినబడేటట్టు ఎవరు నాకు పిచ్చి పట్టిందని కానీ, లేకపోతే దయ్యం పట్టింది కానీ అండం నేను వినలేదు. కానీ మన ప్రభువు, మన రక్షకుడు, మన సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును సొంతవారు పిచ్చి పట్టిందన్నారు, ఇతరులు దయ్యం పట్టిందన్నారు. అండ్ ఇద్దరు కూడా ఆయన గురించి సరైనటువంటి అవగాహనను కలిగి ఉండక తప్పిపోయారు, లేకపోతే మోసపోయారు అని చెప్పొచ్చు. సో అది ఇక్కడ మార్క్ సువార్తికుడు మనకు చూపిస్తున్నాడు. ఆయన ఏమై ఉందో ఆయన్ని మనము తెలుసుకోవడం చాలా అవసరం.
2 పాయింట్స్ ఉంటాయి దీంట్లో కూడా. 21, 22 వచనాలకి మొదటిది మీరు రాసుకుంటుంటే రాసుకోండి. ఫ్యామిలీ కాన్స్టర్నేషన్, ఫ్యామిలీ కాన్స్టర్నేషన్, CONSTERNATION. దాని అర్థం ఏంటంటే, కాన్స్టర్నేషన్ అంటే చింతించుట, లేకపోతే కలత చెందుట, లేకపోతే దిగ్భ్రాంతి చెందుట, లేకపోతే గందరగోళముగా ఉండుట. సో కుటుంబం యొక్క లౌకిక వ్యవహారం ఎట్లా ఉండిందో దాని గురించి మనం మొదటి భాగంలో చూస్తాం. 20వ వచనాన్ని గమనిస్తే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. సో యేసుక్రీస్తు ప్రభు గత పాఠంలో మనం చూసాము, ఆయన కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద ఆయన మరి చేయాల్సినటువంటి కార్యములు చేసిన తర్వాత కొండ నుండి దిగి కిందికి వచ్చాడు. వచ్చినప్పుడు మరలా ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. మార్కు సువార్తికుడు వివరాలు ఇవ్వడు అని నేను ముందుగానే మీకు చెప్పాను కనుక ఏ పట్టణమో ఏ ఇల్లో ఆ వివరాలు ఏవి కూడా ఇక్కడ మనకు ఆయన ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు, లేకపోతే ఆయన యొక్క కేంద్రము, పరిచర్య కేంద్రముగా కపెర్నహూమును పెట్టుకున్నాడు కనుక, సీమోను అంద్రేయల ఇల్లు కపెర్నహూములో ఉంది కనుక అక్కడే ఆయన బహుశా ఇది కూడా చేసి ఉండొచ్చు. అది మన యొక్క ఊహ మాత్రమే. లేకపోతే గలిలయలో మరో పట్టణంలో ఉన్నటువంటి మరో ఇంటిలోనికి ఆయన వెళ్ళి ఉండొచ్చు. ఈ 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఆయన వివిధ స్థలాలకు వెళ్తున్నట్టు, అక్కడ ఆయన పరిచర్య జరిగిస్తున్నట్లు రాయబడింది. సమాజ మందిరంలో కనబడ్డాడు, సముద్ర తీరాన కనబడ్డాడు, కొండ మీద కనబడ్డాడు, ఇంటిలో కనబడుతున్నాడు. సో ఈ ప్రకారం అనేక ప్రాంతాలకు ఆయన వెళ్తున్నాడు, అక్కడ దేవుడి కార్యములను చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటిలోనికి రాగానే జనులు మరలా గుంపు కూడి వచ్చారు. సో ప్రభు అయిన యేసు ఎక్కడుంటే అక్కడ జనాలు విపరీతంగా ఆయన వెంటబడుతున్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి రోగాల నుండి, వ్యాధుల నుండి, వారికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బలహీనతల నుండి ఆయన బాగు చేస్తున్నాడు కనుక. రెండవది, వారిని పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మల నుండి, ప్రేతాత్మల నుండి ఆయన వారిని విడుదల చేస్తున్నాడు కనుక, ఆయన ఎప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా మేలు పొందుదామనేటువంటి వారు విస్తృతంగా ఉన్నారు. సో ఇక్కడ ఒక విషయం మనకి రాయబడింది, జనులు గుంపుగా ఇంట్లోకి వచ్చేసారు గనుక, ప్రతి గదిలోకి వచ్చేసారు గనుక, ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారు గనుక ఆయనకి, ఆయన 12 మంది శిష్యులకి భోజనము చేయుటకైనను వీలు లేకపోయెను. సో అందరూ ప్రతి చోట ఉంటే వంట చేయడానికి అవకాశం ఉండదు, అండ్ వంటే లేనప్పుడు భోజనం చేయడానికి ఆహారం ఉండదు. అండ్ ఒకవేళ వంట చేసి బయట నుండి తెచ్చి పెడదామనుకున్నా కూడా వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మనుషులు ఎగబడుతున్నప్పుడు ప్రభువుకి కానీ, ప్రభు యొక్క 12 మంది శిష్యులకు కానీ తినడానికి అవకాశము లభించదు. సో దీన్ని బట్టి దేవుడి వాక్యం మనకేం చూపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చాలా తీవ్రమైనటువంటిదిగా ఉండింది, గాఢమైనటువంటిదిగా ఉండింది. ఒక దినపు ప్రతి గడియను కూడా అది తీసేసుకునేటువంటిదిగా ఉండింది. అండ్ ఆయన శిష్యులు ఎంతగా దాంట్లో లీనమైపోయారంటే, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల ఉపయోగం కొరకు, ఇతరుల మేలు కొరకు వారి యొక్క సమయమునిచ్చారు, సామర్థ్యాన్ని ఇచ్చారు, సమస్తాన్ని ఇచ్చారు. సో దాంట్లో యేసుప్రభు యొక్క కనికరం కనబడుతుంది. దాంట్లో యేసుప్రభుకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప నిష్ఠ అనేది మనకు కనబడుతుంది. తినడానికి కూడా టైం లేదు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ కూడా ఇది రాయబడింది. 31వ వచనము, అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండిరందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. సో మనుషులు వస్తున్నారు పోతున్నారు కనుక వారితో వీరు మరి లీనమై ఉన్నారు కనుక వారికి భోజనం చేయడానికి కూడా అవకాశము లేకపోయింది. సో మన ప్రభు అయిన యేసు ఇక్కడ దేవుడి యొక్క చిత్తం ప్రకారము దేవుడి యొక్క సేవను చేసినప్పుడు ఆ తరహాలో ఆయన పరిచర్య చేశాడు, నిస్వార్థంగా చేశాడు. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి కూడా నేను చరిత్రలో ఒక సంగతిని చదివాను. ఆయన తన ల్యాబొరేటరీలో గంటల తరబడి పగలు రాత్రి నిద్రాహారాలు మాని పనిచేసేవాడు, విపరీతంగా పరిశోధనలు చేసేవాడు. ముఖ్యంగా ఇన్కాండెసెంట్ లైట్ గురించి ఆయన పరిశోధన చేస్తున్నప్పుడు ఇంటివారు ట్రేలతో ఆహారాన్ని పంపించేవారు. ట్రేలు ఆహారం అట్లా ఉండిపోయేవి, కానీ థామస్ ఎడిసన్ వాటి వంక కూడా చూసేవాడు కాదు. తినేవాడు కాదు, పడుకునేవాడు కాదు. దినాలు అట్లాగే ఆ యొక్క పరిశోధనలో గడిపేస్తున్నప్పుడు ఇంటివారు గాబరా పడిపోయారు, ఇతడికి పిచ్చి పడుతుందేమో అని కూడా అనుకున్నారు. కానీ తర్వాత కానీ వారు అతడు ఎంతగా దానికి అంకితమైపోయాడు అనేది తెలుసుకోలేకపోయారు. సో అంత అంకితమైపోయాడు కనుక ప్రపంచానికి ఈ యొక్క లైట్ని లేక బల్బుని
ఆయన ఇవ్వగలిగాడు. యేసుక్రీస్తు కూడా మానవాళి రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకే కాదు, వారి దేహానికి పట్టినటువంటి ప్రతి రోగానికి పీడకి కూడా గొప్ప మేలును అనుగ్రహించడానికి ఆయన అంత అంకిత భావముతో పనిచేశాడు. సైకాలజిస్టులు మనకేం చెప్తారంటే, కొంతమంది కొన్నిటికి అంకితమైపోయినప్పుడు ఇక వారిని దాంట్లో నుండి ఎవరు కూడా ఏది కూడా వేరు చేయలేదు. సో అట్లాంటిది మన ప్రభువులో మనకి కనబడుతోంది. వీరైతే ఆయన్ని మత్తి చెల్లించింది అని అనుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే అవుట్ ఆఫ్ హిస్ మైండ్, లేకపోతే బిసైడ్ హిమ్సెల్ఫ్ అన్నది ఇంగ్లీష్ వర్షన్స్లో తర్జుమా చేయబడింది. కానీ యాక్చువల్గా ఆయన హీ వాజ్ ఫుల్ విదిన్ హిమ్సెల్ఫ్, ఆయన తనలో తాను పూర్తిగా ఉన్నాడు అండ్ ఇతరులకి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒక సేవకుడు ఉండేవాడు డంకన్ మ్యాథిసన్ అని. ఆయన పగలు రాత్రులు కష్టపడి పనిచేసేవాడు దేవుడి సువార్తను ప్రకటించడానికి. అనేక ప్రాంతాలకు వెళ్ళేవాడు. సో ఆయన ప్రియులు, స్నేహితులు ఆయన అనేవారు, ఇంత తిరిగితే నీవు టైం కన్నా ముందే చచ్చిపోతావు, నీకు రెస్ట్ అవసరము అని. ఆ టైంలో ఆయన ఏమనేవాడంటే, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే నరకానికి పోయేటువంటి ఆత్మలన్నీ కూడా నశించిపోతాయి, నేను బ్రతికున్నంత వరకు వారి యొక్క రక్షణ కొరకు పాటుపడతాను, పరలోకానికి పోయిన తర్వాత ఇక నిత్యత్వము రెస్ట్ తీసుకుంటాను. సో ఇట్లాంటివన్నీ కూడా బైబిల్లో కానీ లేకపోతే బయట చరిత్రలో కానీ మనము ఎదుర్కొన్నప్పుడు, చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనము కూడా ఆలోచించాలి. మన జీవితాన్ని కూడా దాంతో పెట్టి పోల్చుకుని చూసేటువంటి ప్రయత్నము చేయాలి. నన్ను యేసు రక్షించింది, నన్ను నా నుండి వేరు చేసి యేసులాగా మార్చడానికి, రూపాంతరపరచడానికి. సో నేను యేసుతో నడుస్తున్నప్పుడు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు నేను యేసులాగా మారుతున్నానా, లేకపోతే నేను ఇంకా నాలాగే ఉన్నానా అనేది మనం పరీక్షించుకోవడం మంచిది. మనం ఒకవేళ మనలాగే ఉంటే, పైకి పోకుండా కిందికే పోతుంటే, మనం యేసు దగ్గరికి వచ్చి లాభం పొందట్లేదు. కానీ యేసు దగ్గరికి వచ్చి యేసుని తెలుసుకొని మన యొక్క తీర్పు శిక్షలను పెంచుకుంటున్నాం. ఎందుకంటే అంతా తెలిసిన తర్వాత తప్పు చేసేటువంటి వాడికి దెబ్బలు ఎక్కువ. నాకు ఇంకా గుర్తుంది, చరిత్ర చదివినప్పుడు, చాలామంది దేవుని సేవకుల గురించి చదివినప్పుడు, వారి యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు, మిషనరీలు కావచ్చు, రిఫార్మర్స్ కావచ్చు, వారు దేవుడి కోసం ఎంతగా కష్టపడ్డారు. సో వారికి ఆ ప్రేరేపణ ఎక్కడి నుండి వచ్చింది? వారి ప్రభువు, వారి యజమాని, వారి యొక్క నాయకుడైనటువంటి యేసు దగ్గర నుండే వచ్చింది. తర్వాత 21వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. తెలుగు బైబిల్లో ఇంటివారు అనేది మనకి అనువాదంలో కనబడుతుంది. గ్రీకులో ఉన్నటువంటి ఆ యొక్క పదాల యొక్క అనువాదం ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, దోస్ అలాంగ్ విత్ హిమ్, ఆయనతో కూడా ఉన్నవారు. సో ఆయనతో కూడా ఉన్నవారు ఎవరు? వారు ఇంటివారు అని తెలుగు బైబిల్లో ఉంది. రకరకాల ఇంగ్లీష్ బైబిల్ వర్షన్స్లో రకరకాలుగా తర్జుమా చేయబడింది. కొన్నింటిలో హిస్ ఫ్రెండ్స్, ఆయన యొక్క స్నేహితులని, కొన్నింటిలో హిజ్ ఓన్ పీపుల్, ఆయన స్వంత ప్రజలని. స్వంత ప్రజలంటే బంధువుల, స్వంత ప్రజలంటే ఆయన యొక్క గోత్రానికి సంబంధించినటువంటి వారా. అండ్ ఇంకొక కొన్ని వర్షన్స్లో హిస్ ఫ్యామిలీ, ఆయన కుటుంబము లేక ఆయన కుటుంబీకులు అని కూడా రాయబడింది. సో ఇక్కడ మనము 20-21 వచనాలు, తర్వాత ఈ యొక్క 31 నుండి 35 వరకు ఆయన వాడినటువంటి విధానమును మనము తీసేసుకుంటే, వాళ్ళు కేవలము ఆయన యొక్క ఇంటివారు, ఆయన సహోదరులు, ఆయన తల్లి అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు వీరు ఏమనుకున్నారు, వీరు ఆయన్ని ఎట్లా చూశారు అనే దాని గురించి ఇక్కడ మార్కు మనకి రాస్తున్నాడు. ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. 2 పనులు చేయబోయారు. ఒకటి, ఆయన గురించి ఒక అవగాహన కల్పించుకున్నారు. ఈయనకి మతి చెలించింది, లేకపోతే ఈయన మతి భ్రమించింది, ఈయన మనిషిలాగా ఆలోచించలేకపోతున్నాడు, మనిషిలాగా అన్నిటినీ చేయలేకపోతున్నాడు, ఈయన ఏదో కొత్త విషయాలు చేస్తున్నాడు, ఎవరికి కని విని ఎరుగనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నాడు, ఈయన మరి చాలా పెద్ద కష్టాల్లో పడిపోతాడని చెప్పేసి ఆయన్ని పట్టుకోబోయారని అక్కడ రాయబడింది. కొంతమంది బైబిల్ని అనువదించినప్పుడు ఏన్షియంట్ కాపీయిస్టులు, అంటే ఒక రాతప్రతి నుండి ఇంకొక రాతప్రతిలోనికి న్యూ టెస్టమెంట్ని వారు కాపీ చేస్తున్నప్పుడు ఈ విషయం గురించి కొంత బాధపడ్డారు. అంటే యేసు యొక్క సొంత కుటుంబాన్ని బ్యాడ్ పిక్చర్లో మేము చూపించాలా, అంటే ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన్ని ఈ ప్రకారము మతిపోయిందని అనుకున్నట్టు మేము కాపీ చేయాలా అని చెప్పేసి ఏం చేశారంటే, కుటుంబము కాకుండా సొంతవారు, ఇంటివారు, లేకపోతే ఒక వర్షన్లో అయితే ఎట్లా ఉందంటే యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు అండ్ ఇతరులు అని కూడా వారు దాన్ని కాపీ చేశారు.
మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని దేవుడు ఎట్లా ఇచ్చాడో అట్లాగే అంగీకరించాలి. మనకి జీర్ణం కాకపోవచ్చు, కానీ దేవుడి వాక్యాన్ని దేవుడు ఇచ్చినట్టుగానే అంగీకరించాలి. మనకున్నటువంటి ఒక అభిప్రాయము దేవుడి వాక్యం వచ్చేసి చిన్న భిన్నము చేయబోతోంది కనుక ఈ వాక్యమును మనము మరి శక్తి లేకుండా చేసేసి మన అభిప్రాయాన్ని కాపాడుకుందాం అనుకుంటే మనము దైవికమైనటువంటి ఆలోచన చేయట్లేదు. సో దేవుడి వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మన ఆలోచనలన్నిటి నుండి విడుదల చేస్తుంది. ఆయన ఆలోచనల్లోనికి మనల్ని దాసులుగా చేసి తీసుకుని వస్తుంది. సో వీరు ఏమనుకున్నారు? నానా రకాలైనటువంటి ప్రచారం యేసుక్రీస్తు ప్రభు గురించి గలిలయ ప్రాంతమంతా, యెరూషలేము, యూదయ ప్రాంతమంతా మారుమోగిపోతోంది కనుక కుటుంబీకులకు కూడా ఆయన గురించి ఒక అవగాహన వచ్చింది. ఆయన్ని మెస్సియా అని చెప్పుకుంటున్నారు. సో వీరు అనుకోవచ్చు, బహుశా ఇంతకు మునుపు యేసు లాంటి మెస్సియాలు, నేను మెస్సియాను, నేను మెస్సియాను, నేను మెస్సియాను అని చెప్పుకున్నటువంటి కొంతమంది వచ్చారు ఆ సమాజంలోనికి. తర్వాత వారిని మెస్సియా కాదని గుర్తించినటువంటి వారు ఏం చేశారంటే చంపేశారు కూడా. ఈయన కూడా నేను మెస్సియాను అని నేరుగా చెప్పకపోయినా నేను దేవుడి కుమారుడును అని చెప్తున్నాడు, నేను పరలోకము నుండి పంపబడిన వాడును అని చెప్తున్నాడు. అండ్ ఎవరిలాగా కాకుండా వినూత్నంగా ఉన్నాడు. ఈయనకు కూడా అట్లాంటిది ఏదైనా అవుతుందేమో, అంతము ఈయనకి త్వరగా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశం వారికి ఉండొచ్చు. అందుకనే వారు ఆయన్ని పట్టుకోబోయారు. మనందరికీ తెలుసు, మన కుటుంబాలు ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా ప్రతి కుటుంబానికి కొన్ని అవలక్షణాలు కూడా ఉంటాయి. కుటుంబం ద్వారా మనకు సంతోషము, సమాధానము, సురక్షితమైనటువంటి భావము కలుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కుటుంబము ద్వారా కొన్నిసార్లు మనకు మరి సమాధానం లేకుండా, సంతోషము లేకుండా కుటుంబాన్ని విడిచి పారిపోతే బాగుండును అని కూడా మనకు అనిపిస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబం గురించి మనం ఇక్కడ చూస్తే ఆయనను వారు మతి చెల్లించిన వానిగా ఎంచారు. ఇప్పుడు మరియ గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మరియ కూడా అట్లాగే ఆలోచించింది, అనుకున్నది అన్నవారున్నారు. మిగతా వారు మరియ అట్లాంటి వ్యక్తి కాదు కనుక ఆమె ఆయనకి మతి చెల్లించింది అని అనుకొని ఉండదు అని కూడా అంటారు, వాదిస్తారు. ఉదాహరణకి మనము న్యూ టెస్టిమెంట్లోనే చూస్తే మరియ కన్యకగా ఉన్నప్పుడు, మంచి పవిత్రురాలిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు దేవుడు ఏం చేశాడు? దూత ద్వారా, గబ్రియేలు ద్వారా ఆమెకు ఒక సమాచారాన్ని ఇచ్చాడు. నీవు కన్యకగా ఉండి గర్భాన్ని దాలుస్తావు, అండ్ నీ గర్భములో సర్వోన్నతుని కుమారుడు మరి ఉద్భవిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మిస్తాడు, పరిశుద్ధమైనటువంటి బిడ్డగా ఆయన ఉంటాడు. సో ఆమెకు తెలుసు కన్యకగా ఉన్నప్పుడు దేవుడు ఆ గొప్ప కార్యమును చేశాడు. దాని తర్వాత దేవుడి యొక్క రక్షణ కార్యమును బట్టి ఆమె కూడా గొప్ప సంకీర్తనం పాడుతుంది. ఆమెకు తెలుసు యోసేపు అనేటువంటి ఒక పురుషుడి ద్వారా ఇతడు జన్మించలేదని. బహుశా ఆమె ఆ విషయాలు హృదయంలో పెట్టుకొని నెమరు వేసుకుంటున్నప్పుడల్లా కొన్నిసార్లు ఎప్పుడైతే తర్వాత పిల్లలు పుడుతూ పోయారో వారికి యేసు గురించి చెప్తూ ఉండొచ్చు. ఈయన ఎవరో కాదు, ఈయన మన కుటుంబంలో జన్మించి నరుడిగా కనబడుతున్నాడు, కానీ ఈయన నరావతారం ఎత్తినటువంటి దేవుడు, ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పి ఉండొచ్చు. బట్ ఆమె యొక్క మాటల్ని ఆయన యొక్క సహోదరులు నమ్మలేదు. అది బైబిల్లో మనకి రాయబడింది. సో ఆమె వారిని కన్విన్స్ చేయలేకపోయింది కనుక ఆమె వారిని ఆపు చేయలేకపోయింది. వారు ఆయన్ని అట్లా అనుకొని ఆయన్ని పట్టుకోబోతే ఆమె కూడా నిస్సహాయురాలిగా వారితో పాటు వచ్చి నిలబడింది అని కొంతమంది అభిప్రాయం. సో నిజాలు దేవుడికి తెలుసు, కానీ ఆమె కూడా అక్కడ ఉండింది. ఇక సహోదరుల విషయానికి మీరు వస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో ఇట్లా రాయబడింది, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సో ప్రభు అయిన యేసు చేసినటువంటి క్లెయిమ్స్, ఆయన చేసినటువంటి అనేక రకాలైనటువంటి వాదనలను వారు విన్నారు. ఇతరులు ఎంతోమంది నమ్మారు. కానీ ఈ సహోదరులు నలుగురు ఎవరైతే ఉన్నారో వారు యేసును విశ్వసించలేదు అని రాయబడింది. పాత నిబంధనలో ఒక ప్రవచనము నెరవేరుతున్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. 69వ కీర్తన 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అని అక్కడ రాయబడి ఉంటుంది. సో యేసు యొక్క సహోదరులు, హాఫ్ బ్రదర్స్. ఎందుకంటే మరి దేవుని కుమారుడిగా యేసు మరియకు కలిగాడు, అండ్ యోసేపు పుత్రులుగా మరియకు మిగతా నలుగురు పుట్టారు కనుక వారిని హాఫ్ బ్రదర్స్ అంటారు, సగం సహోదరులు. సో వారు అన్యుడిగా ఎంచారు, అండ్ ఆయన్ని వారు పరుడిగానే చూశారు, ప్రభువుగా చూడలేదు. సో మతి చెల్లించిందని అనుకోవడము అక్కడ పెద్ద సమస్య కాదు.
తర్వాత మనకి సంఘ చరిత్రలో చూస్తే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనంలో ఇతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు అనేటువంటి ఒక అధికారి లేక అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏమంటున్నాడో వినండి. పౌలుతో అంటున్నాడు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పింది. సో ప్రభువుని వెర్రివాడని అనుకున్నటువంటి వారి తర్వాత ఆయన యొక్క ప్రియమైనటువంటి అపోస్తలుడు, ఆయన కొరకు అంకితమైపోయినటువంటి దైవ సేవకుడు పౌలును కూడా వెర్రివాడవు, నీకు వెర్రి పట్టింది అని ఒక వ్యక్తి అన్నాడు, ఇతరులు అన్నారు. 2 కొరింథీ 5వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలే ఇట్లా రాశాడు, ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. సో పౌలు ఏమంటున్నాడంటే, మమ్మల్ని మీరు వెర్రివారు అనుకుంటే, ఫూల్స్ అనుకుంటే, మూర్ఖులు అనుకుంటే, బుద్ధిహీనులు అనుకుంటే మాకేమీ బాధ లేదు. ఎందుకంటే మేము దేవుడి కొరకు వెర్రివారముగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. మీ విషయంలో అయితే మేము స్వస్థబుద్ధి గలవారము. ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి ఆయన ఒక క్యాథలిక్ మంక్ కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగము గురించి అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో చెప్పుకుంటారు. ఆయన ఏం చేశాడు, ధనికుడైనటువంటి తన తండ్రి ఇచ్చినటువంటి సుఖ సౌకర్యాలలో అతడి జీవితాన్ని గడుపుకోకుండా, ఆయన తండ్రి పేరు బెర్నార్డోనే. సో గడుపుకోకుండా ఏం చేశాడు, యవన కాలంలో ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టేశాడు, సుఖ సంతోషాలన్నీ విడిచిపెట్టేశాడు, పేదవాడిగా మారాడు, పేదల మధ్యలోనికి వెళ్ళి వారికి సేవ చేశాడు. ఆ సమాజంలో అట్లాంటిది అందరూ చెయ్యరు, ఇతడు చేశాడు గనుక అతడికి ఒక బిరుదు పెట్టేశారు, ద మ్యాడ్ సన్ ఆఫ్ బెర్నార్డోనే అని. బెర్నార్డోనే యొక్క పిచ్చి కుమారుడు అని అతన్ని అన్నారు. అతడి ద్వారా సమాజానికి ఎంతో మేలు కలిగింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మనం ఇంకా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసిని జ్ఞాపకము చేసుకుంటున్నాం. మనం బతికుండగానే మనల్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది లేరు అన్నప్పుడు మనకి ఆయనకి ఎంత వ్యత్యాసం ఉందో తెలిసిపోతుంది. సో అపోజిషన్ అనేది ఎక్కడి నుండైనా రావచ్చు. యేసు 100% దేవుడు, యేసు 100% దేవుడి సంతోషం కొరకు, యేసు 100% దేవుడి సంకల్పం కొరకు, యేసు 100% మానవుల యొక్క నిత్య క్షేమం కొరకు పాటుపడ్డాడు, పరిచర్య చేశాడు. అట్లాంటి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే ఇక నిన్ను నన్ను స్పేర్ చేసేటువంటి లోకముగా ఇది ఉండదు. సో మనం తప్పకుండా మిస్అండర్స్టాండ్ అవుతాము, మనల్ని తప్పకుండా మనుషులు మిస్ట్రీట్ చేస్తారు, మనల్ని తప్పకుండా మన ఓన్ ఫ్యామిలీ లేకపోతే మన ఫ్రెండ్స్ లేకపోతే మనకు ఫోజ్ ఉంటే అంటే శత్రువులు ఉంటే వారు తప్పకుండా మనల్ని ఇట్లా చేస్తారు. సో మనం క్రిస్టియన్ మైండ్ సెట్ కలిగి ఉంటే అంటే క్రైస్తవ మైండ్ సెట్ కలిగి ఉంటే మనల్ని ఎవరైనా అపార్థం చేసుకున్నప్పుడు, మన మీద ఎవరైనా నింద మోపినప్పుడు, మనల్ని పిచ్చోళ్ళు అన్నప్పుడు మనం ఎక్కువ బాధపడం. మనం బాధపడాల్సినటువంటి విషయాలు ఇవి కావు. మనం బాధపడాల్సినటువంటి విషయాలు ఏవంటే, మన కుటుంబంలో ఇంకా రక్షణ లేకుండా నాశనానికి పోతున్నారు. రోజు నేను చూస్తున్నాను, నేను పరలోకం వైపు వారు నరకం వైపు, వారి గురించి మనం బాధపడాలి. యేసును సిలువేస్తున్నప్పుడు స్త్రీలు ఏడుస్తుంటే ఆయన అంటాడు, నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. క్రైస్తవులారా, మీరు వాటి కోసం వీటి కోసం వస్తువుల కోసం ఏడవడం మానేసేయండి. శాశ్వత కాలం ఉండేటువంటి మీ స్వంత కుటుంబీకుల కొరకు, ఆ వ్యక్తుల కోసం ఏడవండి. మీ చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధీకుల కోసం ఏడవండి. మీతో కలిసి పెరిగి మీతో పనులు చేసి చదువుకునేటువంటి వారి కోసం ఏడవండి. నిత్యత్వానికి సంబంధించిన విషయాల కొరకు ఏడవండి. సో ప్రతి తరంలో, ప్రతి సమాజంలో మనకి ఇట్లా వ్యతిరేకత అనేది కుటుంబం నుండి, ఇతరుల నుండి రావడం మనం చూస్తాం. విచిత్రం ఏంటంటే, దేవుడి విషయంలో ఒకరికి అత్యాసక్తి ఉంటే, నిష్ట ఉంటే వారిని వెంటనే వెర్రివారు అని ముద్రెచ్చేస్తుంది ఈ సమాజం. అదే ఒకవేళ వారికి చదువు విషయంలో అట్లా ఉందనుకోండి, అబ్బా ఏం చదువుతున్నాడు, మెరిట్ స్టూడెంట్, షబాష్, ప్రతి విద్యార్థి ఇట్లా ఉండాలని వారిని గౌరవిస్తారు. అదే స్పోర్ట్స్లో వాడు ఉదయము 2 గంటలకు లేచి 3 గంటలకల్లా గ్రౌండ్కి వెళ్ళి ఆట ఆడేసి తర్వాత పథకం సంపాదిస్తే అబ్బా గ్రేట్ స్పోర్ట్స్ స్టార్ అని చెప్పేసి వారికి భూములు ఇస్తారు, బంగారు పథకాలు ఇస్తారు, అండ్ ఇంకా డబ్బులు ఇస్తారు. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధముగా దేవుడికి సమర్పించుకొని ప్రార్థనలో సమయం గడిపితే, బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి దేవుడి సత్యాలు వెలికి తీసి ఇతరులకు చెప్పి వారి నిత్యత్వాన్ని ప్రభావితం చేస్తే, లేకపోతే అతడు ఇతరులకు ఒక సవాలుగా నీతితో జీవించే జీవితం ఎట్లా ఉంటుందో చూపిస్తే అతన్ని వెర్రివాడు అంటారు. వీరినేమో గొప్పవారు అంటారు, వీరినేమో పనికి మాలిన వారు అంటారు. వీరిదేమో డిసిప్లిన్, ఆటలాడడానికి టైంకి వెళ్తే డిసిప్లిన్. వీరు చర్చికి గంట ముందు, సర్వీస్ కన్నా గంట ముందు వస్తే అబ్బా
ఏముంది గంట ముందు పోతున్నారు? చర్చి గంట కొట్టినప్పుడు మనం పోవాలి. అది కూడా ఒక తప్పంటాను నేను. మిషన్ కాంపౌండ్స్లో చర్చి గంట కొట్టిన తర్వాత గంట విని జనాలు వచ్చేవారు. ఆ పాటికి ప్రార్థన, ఆరాధన, పాట మొదలైపోయేది. గంట విన్న తర్వాత ఒక్కొక్కడు లేచి అన్ని సర్దుకుని తర్వాత వచ్చేవారు. మనమే మన క్రైస్తవ లోకంలో క్రమశిక్షణ నేర్పించకుండా, సమయపాలన నేర్పించకుండా అట్లా మనల్ని చేశాం కనుక ఇతరులకి మనం అట్లాంటివి చేస్తే పిచ్చోళ్ళం అనిపిస్తాం. వాళ్ళు కొన్నింటిని విడిచిపెట్టి, సింధు 9 నెలలు సెల్ ఫోన్ వాడలేదు. గోపీచంద్ ఆమెకు అట్లాంటి ఒక కమిట్మెంట్ని తీసుకున్నాడు. ఆమె బ్యాడ్మింటన్లో గెలవడానికి 9 నెలలు ఆమె ఫోన్ ఆమె చూడలేదు. సో దాన్ని ఏమంటాం? అబ్బా, సాక్రిఫైస్. ఇప్పుడు మనము 9 గంటలు మన ఫోన్ చూడకుండా ఉండలేం. ఒకవేళ ఎవరైనా క్రైస్తవులు అట్లా మేము మా ఫోన్ వాడట్లేదు, మేము మా ఫోన్లో సోషల్ మీడియాని కలిగి లేము, మేము ఒక 4 రోజులు ఫోన్నే తీసుకోము, ఎవరి కాల్స్ ఆన్సర్ చేయము, ఎవరి మెసేజెస్ని మేము పట్టించుకోమంటే నీకేమైందిరా బాబు, పిచ్చి పట్టిందా అంటారు. సో ఒక సేయింగ్ ఉంది ఆంగ్లంలో, డూ యాజ్ రోమన్స్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లు చేసినట్టు చెయ్యి, లోకంలో ఉన్నప్పుడు లోకస్తులు చేసినట్టు చెయ్యి అన్నది మనోళ్ళు దాన్ని మార్చేశారు. కానీ రోమ్ అనేది హోలీ సిటీ ఆఫ్ గాడ్గా మారలేదు, ఈవిల్ సిటీగానే ఉండిపోయింది, అపవిత్రమైన కీడు పట్టణంగానే ఉండిపోయింది. ఎందుకంటే దాంట్లో అట్లాంటి మనుషులు ఉన్నారు కనుక దేవుడి యొక్క పరిశుద్ధ పట్టణముగా మారలేదు. సరే, యేసు ప్రభు ఇతరులకి అర్థం కాలేదు. క్రీస్తునందున్నటువంటి శిష్యులు కూడా ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఇతరులకి అర్థం కారు. అందుకనే పౌలు రాశాడు 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ న్యాచురల్గా ఉన్నారనుకో, అంటే రక్షణ లేని వారు అనుకో, వాక్యము తెలియని వారు అనుకో, అట్లాంటి వారికి దేవుడి ఆత్మ విషయాలు తెలియవు గనుక, అర్థం కావు గనుక, వాటిని వారు అంగీకరించరు గనుక వారు వాటిని, లేకపోతే ఆ వ్యక్తులను చేసేవారిని వెర్రివారు అనుకుంటారు. సో యేసు ప్రభు యొక్క ఇంటివారు, కుటుంబీకులు ఆయనకి మతి చెల్లించింది అని ఆయన్ని పట్టుకోబోయారు. ఆయన ఆసక్తి వారికి అర్థం కాలేదు. ఆయన విపరీతంగా తిరిగేస్తున్నాడు, వేల మంది జనాలను వెంటబెట్టేసుకుంటున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, కుష్ఠరోగులను ముట్టేస్తున్నాడు, వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టుదిట్టాలన్నింటినీ కూడా మీరేసాడు, అన్నిటినీ మార్చేస్తున్నాడు. ఈ ఆసక్తి ఏంటి, మతోన్మాదం ఏంటి, ఈ వెర్రి ఏంటి అనుకుంటున్నారు. రౌలండ్ హిల్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు, స్పర్జన్ యొక్క సమకాలీకుడు. స్పర్జన్ ఇక్కడ సేవ చేస్తున్నాడు, రౌలండ్ హిల్ ఇక్కడ సేవ చేస్తున్నాడు. సో ఒకసారి ఆయన వేరే ప్రాంతానికి పోతున్నప్పుడు కొంతమంది ప్రమాదంలో పడబోతుంటే ఎలుగెత్తి కేకలేశాడు, గట్టిగా వారిని కేకల ద్వారా వార్న్ చేశాడు, ప్రమాదం ప్రమాదం అని. అప్పుడు అందరూ ఆయన్ని మెచ్చుకున్నారు, శబాష్ అన్నారు, ఎందుకంటే వారి ప్రాణాలు పోకుండా ప్రమాదంలో మీరు ఎలుగెత్తి హెచ్చరిక చేశారు. ఆ తర్వాత వారం ఆయన సంఘంలో చర్చిలో వాక్యపరిచయం చేస్తున్నప్పుడు ఎలుగెత్తి హెచ్చరిక చేశాడు, పాపులారా నరకానికి పోతున్నారు, నరకపు అంచుల్లో వ్రేలాడుతున్నారు, పోతే మళ్ళీ ఎప్పటికీ బయటికి రారు, అగ్నిలో మండుతారని ఎలుగెత్తి చెప్తే నెక్స్ట్ డే పేపర్లో వచ్చేసింది. ఆయనకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, మెల్లగా మాట్లాడవచ్చు కదా, ఎలుగెత్తి ఎందుకు కేకలేసి మాట్లాడుతున్నాడు. అదే పట్టణంలో భౌతికంగా ప్రాణం పోయేటువంటి విషయంలో అయితే ఎలుగెత్తి కేకేస్తే శబాష్ అన్నవారు, నిత్యనాశనానికి పోతున్నటువంటి పాపాత్ముల క్షేమం కోసం ఎలుగెత్తి సువార్త ప్రకటిస్తే పిచ్చి పట్టిందంటున్నారు. ఓకే, తర్వాత ఆయనను పట్టుకొనబోయిరి. అది కొంచెం స్ట్రాంగ్ వర్డ్, క్రెటెసాయి అనేటువంటి గ్రీకు పదం, అంటే పట్టుకోవడం అన్నమాట. ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన్ని చేజిక్కించుకోవడం, ఆయన్ని వశంలోనికి తీసుకోవడం, బలముతో ఆయన్ని బంధించడం, మన భాషలో చెప్పాలంటే అరెస్ట్ చేయడం. అదే పదాన్ని మార్క్ 3 చోట్ల వాడాడు. ఎట్లా వాడాడో చూడండి. మార్క్ సువార్త 6:18 యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహానును పట్టి తెప్పించాడు, అంటే అరెస్ట్ చేయించి తీసుకుని వచ్చాడు, జైల్లో పెట్టాడు. మార్క్ సువార్త 12:12 వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని యేసు ప్రభును
మరి అన్యాయపు తీర్పుకి అప్పగించి చంపేద్దామని ఆయన శత్రువులు పట్టుకోవడానికి సమయం కోసం చూస్తున్నారు. మార్కు 14:1 అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నీలాగు పట్టుకొని చంపుదుమాయని ఆలోచించుకొనుచుండిరి. సో ఈ ప్రకారం అన్నమాట, ఆయన్ని సీజ్ చేద్దాం, బై ఫోర్స్ ఆయన్ని సీజ్ చేద్దాం, అరెస్ట్ చేద్దాం. సో ఇంటి వారు కూడా 4 సహోదరులు ఉన్నారు, ఆయనకి బలమైనటువంటి యవనస్తులు ఉన్నారు. 4 వైపులా ఆయన పట్టేసుకుంటే ఆయన ప్రతిఘటించేటువంటి వాడు కాడు. మనకి తెలుసు ఆయన సాత్వికుడు. సో అట్లా అనుకున్నారేమో. సో అట్లా వారు వచ్చారు. తర్వాత కానీ వారిలో మార్పు రాలేదు. తర్వాత కానీ వారు నిజమైనటువంటి మారు మనసుతో రక్షణ పొందలేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తర్వాతే ఆయన ఇంటి వారు రక్షించబడ్డారు. 2 వచనాలు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది మేడ మీద గదిలో ఆయన తల్లి సహోదరులు కూడా ఉండి ప్రార్థన చేస్తున్నారు. గలతీ 1:19 అక్కడ పౌలు అంటాడు, అతనిని తప్ప అపోస్తల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి తిని. సో యాకోబు యేసు ప్రభు యొక్క హాఫ్ బ్రదర్. ఈయన యెరూషలేంలో ఉన్నటువంటి పెద్దల్లో ప్రముఖుడిగా తర్వాత దేవుడి చేత నియమించబడ్డాడు. ఒక భక్తుడు మిషనరీ అయ్యాడు. ఆయన పేరు డాక్టర్ ఇనెస్. అతడు యవనంలో మిషనరీగా వేరే దేశానికి పోవడానికి తండ్రి దగ్గరికి వచ్చి సెలవు అడిగితే తండ్రి బాధపడ్డాడు. ఆ తండ్రి ఒక మాట అన్నాడు, చాలామంది తల్లిదండ్రులు చెడ్డ కుమారులను బట్టి బాధపడతారు, కానీ నాకున్నటువంటి విపత్కర పరిస్థితి ఏంటంటే నా మంచి కుమారుడు నన్ను బాధ పెడుతున్నాడు. నా మంచి కుమారుడు నన్ను బాధ పెడుతున్నాడు. యేసులాంటి పవిత్రుడు, యేసులాంటి పరిపూర్ణుడు, యేసులాంటి ప్రేమ స్వరూపుడైనటువంటి కుమారుడు ప్రపంచంలో ఏ తల్లికి తండ్రికి లేడు. యోసేపు త్వరగా చనిపోయాడు కనుక ఆయన యేసుతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి లేడు. మరియకైతే ఉంది. అట్లాంటి యేసు మరి వారికి బాధగా మారిపోయాడు. 2వ భాగం ఫ్యామిలీ కనెక్షన్. ఫ్యామిలీ కనెక్షన్, కుటుంబ సంబంధం ఎట్లా ఉంటుంది అనే దాని గురించి యేసు ప్రభు నేర్పిస్తారు. దానికన్నా బాగా ఇంకెవరు నేర్పించలేరు. 31 నుండి 35 వరకు మనము చూసుకుంటూ పోదాం. సో రాసుకునేవారు రాసుకోవచ్చు. మొదటిది ద బయోలాజికల్ ఫ్యామిలీ, భౌతికపరమైనటువంటి కుటుంబం. 31లో ఇట్లా రాయబడింది, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇంటి నిండా జనం ఉంది. వీరు వచ్చారు, నజరేత్ నుండి వచ్చారు. మరి ఆయన లోపల ఉన్నాడు కనుక ఆయన్ని చేరలేక వెలుపల నిలబడి ఆయన్ని పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఎట్లా రాశాడంటే సహోదరులు, తల్లి. మరి పేర్లు ఇక్కడ రాయలేదు, కానీ 6వ అధ్యాయంలో ఇస్తాడు పేర్లు. మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 55వ వచనాన్ని చూసినప్పుడు ఇట్లా రాయబడింది. మత్తయి సువార్తికుడు ఇట్లా రాశాడు, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? సో యేసు ప్రభువుకి మరియ, యోసేపుల ద్వారా కలిగినటువంటి 4 సహోదరులు ఉన్నారు. వారి పేర్లు యాకోబు, యోసేపు, సీమోను, యూదా. ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? సిస్టర్స్ కూడా ఉన్నారు, కనీసం 2 ఉండి ఉంటారు. వారి పేర్లు మనకి తెలియవు. సో 4 వచ్చారు అండ్ తల్లి వచ్చింది. తల్లి మనకు తెలుసు మరియ. తల్లి గురించి మార్కు సువార్తికుడు పెద్దగా ప్రస్తావించాడు. మత్తయి మాట్లాడినట్లు, లూకా మాట్లాడినట్టు మార్కు ఆమె గురించి పెద్దగా మాట్లాడు. కేవలము ఒకే ఒక్క చోట ఆమె పేరు ఎత్తాడు. అది కూడా మార్కు సువార్త 6వ అధ్యాయం 3లో, ఇతడు మరియ కుమారుడు కాడా? అక్కడ మాత్రమే మరియ అని ఉంటుంది. సో మరియ వచ్చింది, బయట ఉంది. అండ్ నేరుగా యేసు ప్రభువును చేరలేనటువంటి పరిస్థితి. ఇక్కడ కొన్ని మరి 2-3 నేను మరియ ఆరాధనకి సంబంధించినటువంటి వాక్య వ్యతిరేకమైన విషయములను కరెక్ట్ చేయడానికి ఇది మంచి సమయం. రోమన్ క్యాథలిక్లు మరియకి విపరీతమైనటువంటి ఆధిక్యతను ఇచ్చారు. ఆమెకి లేనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదించారు. వారు చెప్పేటువంటి ఒక బోధ ఏంటంటే, మనము యేసును నేరుగా చేరలేము. మరియకు ప్రార్థన చేస్తే మరియ మన ప్రార్థనలను యేసు దగ్గరికి తీసుకెళ్తుంది. యేసు మనము చేస్తే వినకపోవచ్చు, కానీ తల్లి ద్వారా మన ప్రార్థన వస్తే తప్పకుండా వింటాడు.
సో నేను మరియకు ప్రార్థన చేస్తే మరియ యేసుకు చెప్తుంది, యేసు నుండి నాకు జవాబు వస్తుంది. ఇక్కడేమో మరియే యేసుని చేరలేకపోతుంది. పాయింట్ అర్థమైందా? మరియే యేసు దగ్గరికి యాక్సెస్ లేదు. సో ఆమెకే ఆయన్ని చేరే యాక్సెస్ లేదు, కానీ ఆయన శిష్యులకి ఆయన పక్కనే ఉన్నాడు, వారి చుట్టూ ఉన్నారు. సో మనకి ఎవరు మీడియేటర్లు అవసరం లేదు. మనకి ఫలానా సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఫలానా సేవకుడి ద్వారానే దేవుడు మనల్ని దీవిస్తాడు అనేది న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీకి సంబంధించింది కాదు. న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీలో నీవు నేరుగా అబ్బా తండ్రి అని మొరపెడితే దేవుడు వింటాడు, నీలో కార్యము చేస్తాడు. సో ఒకటి, మరియకి ఆ ప్రత్యేకమైనటువంటి స్టేటస్ లేదు. ఆమె ప్రార్థన వింటాడు, ఆమె ద్వారా మనం వెళ్ళాలి, అది బిబ్లికల్ కాదు. రెండవది, ఆమె కన్యక, పర్పెచువల్ వర్జినిటీ అంటారు, అంటే శాశ్వతమైన కన్యత్వముతో ఉంది. ఆమె ఎప్పుడూ ఒక పురుషుడితో సంపర్కము చేయలేదు. ఆమె పవిత్రతను కాపాడాలంటే ఆమె కన్యకగానే ఉంది అన్నది రోమన్ క్యాథలిక్కుల వాదన. కానీ యోసేపు తర్వాత ఆమెను కలిసినట్టు బైబిల్ మనకి చెప్తోంది. అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు, కానీ ఒక మాట మీకు చదువుతాను, తద్వారా మీకు అర్థమైపోతుంది. బైబిల్లో మత్తయి సువార్తికుడు 1వ అధ్యాయంలో ఎట్లా రాశాడో గమనించండి. 24వ వచనంలో ఎట్లా ఉంటుందంటే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని 25 ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. సో యేసును కనేంత వరకు మాత్రమే యోసేపు తన భార్య అయినటువంటి మరియతో సంపర్కము చేయలేదు, తర్వాత చేశాడు అని దాని అర్థం. తద్వారా వీరందరూ ఆమెకి జన్మించినటువంటి కుమారులు, కుమార్తెలు. యోసేపు గురించి ప్రస్తావన లేదు, ఆయన చనిపోయాడు ఆ సమయానికి. సో మరియను మనము కోమీడియాట్రిక్స్గా, అంటే యేసు ప్రభుతో పాటు సహ విమోచిని లేక సహ విమోచనకర్తగా ఎంచకూడదు. దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. సరే, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. సో ఇంటి లోపల జనము ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆయన ఒక ర్యాబై లాగా బోధ చేసేటువంటి అలవాటు కలిగిన వాడు. కొన్నిసార్లు నిలబడతాడు, కొన్నిసార్లు కూర్చుంటాడు. అండ్ ర్యాబైలకు ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే, ర్యాబై కూర్చుంటే ర్యాబై చుట్టూ ఆయన విద్యార్థులు కూర్చుంటారు, బోధ వింటారు, నేర్చుకుంటారు. అది అక్కడ పరిస్థితి. కనుక వీరు లోపలికి రావడానికి అవకాశమే లేదు. సో వీరేం చేస్తున్నారు? తల్లి, సహోదరులు వెలుపల ఉండి నీ కోసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఎవరో చెప్పారు మార్కు ప్రకారం, వారు అంటాడు. మత్తయిలో మనం చదివితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 46-47లో ఇంకొక వివరం మనకు కనపడుతుంది. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, లోపల ఆయన బోధ చేస్తున్నాడు. ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. మాట్లాడటానికి వచ్చారు ఆయన దగ్గరికి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. సో ఏం మాట్లాడదాం అనుకున్నారు? ఆల్రెడీ వారు ఏమనుకుంటున్నారో ఆయన గురించి మనకు తెలుసు కనుక ఆయనకి కొంత బుద్ధి చెప్దాం. ఆయన్ని మనము నయానో భయానో ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోదాం. ఆయన మరీ రెచ్చిపోతున్నాడు, ఆయన్ని కొంత తీసుకెళ్ళి మనము కట్టుదిట్టం చేద్దాం, రెస్ట్ ఇద్దాం, ఆహారం టైంకి పెడదాం, నిద్ర టైంకి పుచ్చుదాం, అండ్ ఆయన అనవసరమైనటువంటి కష్టాల్లో పడకుండా ఆయన్ని కాపాడుకుందామని బహుశా అనుకొని ఉంటారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి వారి యొక్క ఫీలియల్ సెంటిమెంట్ అంటారు, అంటే కుటుంబపరమైనటువంటి అనురాగం, ఆప్యాయతలు ఉంటాయి. సో వీరు చేసినటువంటి ఈ ప్రయత్నము వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని సూచిస్తోంది, అజ్ఞానాన్ని సూచిస్తోంది. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనేది ఆ పాటికి మరియకు తెలిసి ఉండాలి. 12 ఏళ్ళప్పుడు దేవాలయంలో కూర్చుని దేవాలయంలో ఉన్నటువంటి బోధకులతో ఆయన ప్రశ్న జవాబులు చేస్తున్నాడు. వారే బెత్తరబోతున్నారు. సో అంతా తెలిసినటువంటి ఆయనకి మేము ఏమైనా చెప్పి ఆయన్ని మేము ఈ ప్రకారము మనసు తీసుకుని పోదాం అనుకోవడం ఎంత అవివేకం. అందుకనే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, అడగకుండా ఎవరికి సలహా ఇవ్వద్దు, ఆలోచన చెప్పొద్దని. యేసు ప్రభు వారిని అడగలేదు, కానీ వారు వచ్చారు. వారు రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఇంటికి పెద్ద కుమారుడు, తండ్రి దగ్గర వడ్రంగి పని చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేశదిమ్మరై తిరుగుతున్నాడు.
ఆయనకి కుదురుగా ఒక ఉద్యోగం లేదు, వృత్తి చేయట్లేదు, నజరేతును వదిలేశాడు, కపెర్నహూములో ఉంటాడు, గలిలయలో ఉంటాడు, యూదయకు పోతాడు, ఎక్కడెక్కడికో పోతాడు, అరణ్యానికి పోతాడు, రోజు పనిచేయడు, ఆదాయం లేదు, తండ్రి లేడు, తల్లి ఉంది, 4 కొడుకులు ఉన్నారు, తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వీరందరి పోషణ బాధ్యత ఎవరు? ఇంటికి పెద్ద కుమారుడే కదా. అప్పుడు ఇప్పుడు ప్రతి సమాజం, ప్రతి జాతిలో కూడా పెద్దోడు అంటే పొట్లాలు విప్పినప్పుడు ఎక్కువ భాగం వాడికే పెడతారు. బట్ బాధ్యతలు వచ్చినప్పుడు, అప్పులు తీర్చాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కువ వాడి మీదే వేస్తారు. పెద్దోడికి 2 ఉంటాయి, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఒకటది, ఆయన పని లేకుండా తిరుగుతున్నాడు, ఆదాయం లేకుండా ఉన్నాడు. రెండవది, ఆయన ద్వారా మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. యోసేపు నీతిపరుడు, ఆయన గురించి బైబిల్లో నీతిమంతుడు రాసినట్టు వీరికి తెలియదు, కానీ మరి అయితే పవిత్రురాలు, అట్లాంటి కుటుంబానికి ఇతడు చెడ్డ పేరు తెస్తున్నాడు. ఎందుకు? పాపుల స్నేహితుడైపోయాడు. పాపుల స్నేహితుడిగా యేసు పాపులర్ అయిపోయాడు. అది వారికి నచ్చట్లేదు. మూడవది ఏంటంటే, వారు ధర్మశాస్త్రానికి, దేవాలయానికి, మతానికి, యూదా మతానికి కట్టుబడి ఉన్నవారు. దానికి పెద్దలైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు, ప్రధాన యాజకులతో ఈయన విరోధం పెట్టుకుంటున్నాడు. వారందరూ ఈయన మీద పళ్ళు కొరుకుతున్నారు. ఇది మా కుటుంబానికి ప్రెస్టేజ్ని దెబ్బతీస్తుందని చెప్పి వారు బాధపడిపోతున్నారు. సహజంగా ఆలోచిస్తున్నారు అనమాట, న్యాచురల్ ఆలోచన వారిది. సో వారు అట్లా బయట ఉండి ఆయన్ని వెతికినప్పుడు, మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆయనకి ఆ సమాచారం వచ్చినప్పుడు ఆయన లేవలేదు, బయటికి పోలేదు. వారిని, ఏయ్ జరగండి కొంచెం, అందరూ చుట్టూ కూర్చున్నారు, మరీ ఎక్కువ చేస్తున్నారు, జరగండి కొంచెం, మా అమ్మ వచ్చింది తెలీదా, మదర్ని రానివ్వండి, బ్రదర్స్ని రానివ్వండి, వాళ్ళు నా ఫస్ట్ ఫ్యామిలీకి ఫస్ట్ ప్లేస్, మీరందరూ వెనక్కివ్వండి, మీరు ఎవరో నాకు తెలియదు అని అనలేదు ఆయన. ఆయన ఏం చూపిస్తున్నాడంటే, ఫిజికల్ ఫ్యామిలీ కన్నా స్పిరిచువల్ ఫ్యామిలీ ఎక్కువ. లోక సంబంధమైనటువంటి కుటుంబానికి నాకు అనుబంధం ఉంది, దాన్ని నేను కాదనను. కానీ ఈ పర సంబంధమైనటువంటి కుటుంబానికి నాకున్న అనుబంధం దానికన్నా ఎక్కువ. నా తల్లి కన్నా ఆ తండ్రి ఎక్కువ, నా ఆ తమ్ముళ్ళ కన్నా, అంటే నా లోక సంబంధమైనటువంటి తమ్ముళ్ళ కన్నా దేవుడు నాకు ఇచ్చినటువంటి తమ్ముళ్ళు ఎక్కువ అన్నది ఆయన చూపిస్తున్నాడు. సో ఇది మనం గ్రహిస్తే చాలా మంచిది. ఫిజికల్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ చాలామంది క్రిస్టియన్స్కి అర్థం కాలేదు. మైండ్ సెట్ ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడ ఒక కంపార్ట్మెంట్ చేశారు, ఏది ఏమైనా కూడా, నేను నరకానికి పోయినా కూడా నా ఫిజికల్ ఫ్యామిలీతో నేను డిటాచ్ అవ్వాల్సిన పని లేదు. కానీ కొన్నిసార్లు దేవుడి కోసం అవ్వాల్సి వస్తే సిద్ధపడి ఉండాలి. అదేంటో ఈరోజు మనం దీంట్లో నేర్చుకుంటాం. యేసుప్రభు ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఎందుకంటే ఒక నూతనమైన కుటుంబ నియమాన్ని అక్కడ ఆయన స్థాపిస్తున్నాడు. బయోలాజికల్ ఫ్యామిలీ కన్నా బిబ్లికల్ ఫ్యామిలీ, ఫిజికల్ ఫ్యామిలీ కన్నా స్పిరిచువల్ ఫ్యామిలీ అనేది చాలా మూలమైనటువంటి విషయం అనేది ఆయన చూపిస్తున్నాడు. ఆయన శిష్యులు ఏం చేశారు? వారు తమ కుటుంబములను విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో తిరుగుతున్నారు. 1వ అధ్యాయంలో మనం చూసాం ఆల్రెడీ, 20వ వచనంలో, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో శిష్యులు, పేతురు కావచ్చు, అంద్రేయ కావచ్చు, యాకోబు, యోహాన్లు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి కుటుంబీకులను, తండ్రిని, తల్లిని అందరినీ విడిచిపెట్టి ఆయనతో వస్తే, ఆయన వారి ఎదుట తన తల్లికి, సహోదరులకి ఇంపార్టెన్స్ ఎట్లా ఇస్తాడు? సో ఇక్కడ మనకి దేవుడి కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అనేది చాలా విలువైనది అని చూపిస్తున్నాడు. సో యేసుక్రీస్తు మనకి జ్యేష్ఠ సహోదరుడు అని బైబిల్ చెప్తోంది. మన పెద్దన్నయ్య అంటే యేసు ప్రభువే. పరలోకమందున్న తండ్రి ద్వారా మనము మరి ఆయనకి సహోదరులముగా చేయబడ్డాం. న్యూ టెస్టిమెంట్లో మీరు చదివితే, అందుకనే బైబిల్లో ప్రతి చోట సహోదర, సహోదరి, సహోదర, సహోదరి, బ్రదర్, సిస్టర్. మనకి కించిత్తు దాని గురించిన ఆలోచన ఉండదు. దానికి మనము ఏమాత్రము అవకాశం ఇవ్వం. చర్చిలో కనబడినప్పుడు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, అంతవరకే. ఉట్టి పదం వరకే. ఆత్మబంధం ఉండదు, హృదయం పెనవేసుకొని బడి ఉండదు. వారి కష్టంలో మనము కష్టాన్ని తీర్చుటకు పాలు పంచుకునేటువంటి వారముగా ఉండం, వారి కన్నీరు తుడిచే వారముగా ఉండం. సొంత కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే పగలు రాత్రి మొత్తం భూమి ఆకాశం ఒకటి చేసేస్తాం. చర్చి కుటుంబానికి ఏదైనా వస్తే ప్రార్థన చేస్తున్నాం, బాగా అయ్యారా, ప్రార్థన చేస్తున్నాం.
వీడు బాధలో కొయ్యో మర్రో అంటుంటే ఎట్లాగున్నారు, అది అడగకూడని ప్రశ్న. ఎట్లాగున్నారు కాదు, నేను ఏం చేద్దునా అని అడగాలి. ఎట్లాగున్నారు కాదు. సో మనము వారాలు సంవత్సరాలు సంఘానికి వచ్చి సంఘంలో దేవుడి యొక్క పరిశుద్ధ పరసంబంధమైన నిత్య కుటుంబానికి సంబంధించిన వారముగా ఉండక ఎంతసేపు భౌతిక భూ సంబంధమైన పాపిష్టి మన కుటుంబీకులతోనే మనము మమేకమై ఉండాలనుకుంటే అక్కడ మనకి యేసు ప్రభు మనస్తత్వము లేదు. చాలా క్లియర్గా ఇక్కడ ఈ ప్యాసేజ్లో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే దేర్ ఆర్ ఇన్సైడర్స్ అండ్ దేర్ ఆర్ అవుట్ సైడర్స్. లోపలి వారు ఉన్నారు, బయటి వారు ఉన్నారు. యేసు యొక్క శిష్యులు లోపలి వారైపోయారు, యేసు కుటుంబీకులు బయటి వారైపోయారు. క్రైస్తవ్యాన్ని అందుకనే తప్పుపడతారు కొంతమంది. ఈవెన్ బుద్ధి లేని బైబిల్ తెలియనటువంటి సోకాల్డ్ సేవకులు కూడా తప్పుపడతారు. క్రైస్తవులు అవగానే తండ్రిని తల్లిని విడిచిపెట్టాలంట, లేకపోతే ఇదంట, లేకపోతే అదంట, క్రైస్తవ్యం అంతా తంట అని అంటుంటారు. వారికి యేసు ప్రభు అర్థం కాలేదు కనుకనే. సో రిజెక్షన్ అనేది అంటే తిరస్కరణ అనేది క్రీస్తు జీవితంలో కనబడుతుంది. ఆయన తిరస్కరించబడ్డాడు అండ్ ఆయన కూడా చాలా విషయాలను తిరస్కరించాడు. అండ్ శిష్యరికంలో మనము తిరస్కరించుట అనేది మనకి చేయాల్సినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయము. 3:14 ఒకటి మనం చూసాం, వారు తనతో కూడా ఉండునట్లు. సో మనం ఆయనతో ఉండాలంటే మనతో చాలామంది ఉండకుండా పోతారు అండ్ వారితో మనం ఉండకుండా ఉండాల్సి వస్తుంది. సో మనం ఆయన వారం అవుతే ఆయన్ని లోకం ఎట్లా ట్రీట్ చేసిందో మనల్ని కూడా అట్లాగే ట్రీట్ చేస్తుంది. ఆయన్ని వ్యతిరేకించింది, మనల్ని వ్యతిరేకిస్తుంది. ఆయన్ని తిరస్కరించింది, మనల్ని తిరస్కరిస్తుంది. అండ్ మనం కూడా అట్లాగే ఉండాలి. అండ్ ఈ ప్రభువే స్వయంగా మనకేం చెప్పాడు? భూ సంబంధమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఈయన నేర్పినట్టు ఇంకెవరు నేర్పలేదు. మత్తయి 10:31 ఏమంటాడు? నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంపచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 21 ఏమంటాడు? సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. అంటే వీరు విశ్వాసులైపోయారు, వీరు అవిశ్వాసులుగా ఉన్నారు. వీరు దేశం పట్ల నమ్మకంగా ఉన్నారు, వీరేమో దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నారు. కనుక వారి మధ్యలో సమాధానం లేదు. అంటే దేశం అంటోంది మీ పిల్లల్ని మేము అరెస్ట్ చేస్తామంటే చెయ్యండి, ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి అప్పగించేస్తున్నారు, వారిని తీసుకుపోయి చంపేస్తున్నారు. ఆ టైంలో అట్లా జరిగింది. మత్తయి 10వ అధ్యాయంలోనే 35-36 మళ్ళా చెప్పాడు, ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు. ఈ బైబిల్ అన్యులు చదివితే అమ్మ బాబో యేసుప్రభు అంట విరోధం పెట్టడానికి వచ్చాడంట. ఎంత అపార్థం చేసుకుంటారు, ఈ పాటికి ఎంత అపార్థం చేసేసుకున్నారు. తర్వాత అంటాడు చూడండి, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. సో శత్రువులు బయట ఉంటారు, లోపల ఉంటారు. ఆయన సొంత ఇంటివారు ఆయన్ని తిరస్కరించారు. అండ్ ఆయన ఎవరినైతే పరసంబంధమైన కుటుంబముగా ఎంచుకున్నాడు 12 మంది. ఆ 12లో ఒకడు దేవుని కొత్త కుటుంబ సభ్యుడు ఇస్కరియోత్ యూదా ఆయన్ని నమ్మక ద్రోహంతో అప్పగించాడు. నార్త్ ఆఫ్రికాలో ఒకప్పుడు అక్కడంతా ఇస్లాము. సో ఒక మిషనరీ పోయి సువార్త చెప్తే ఒక ఆయన ఇస్లాం మతస్థుడు నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత కుటుంబీకులకి అది నచ్చలేదు. వీడు మన కుటుంబానికి ఒక మచ్చ అన్నారు, వీడిని మనము హతము చెయ్యాలి అంటే ఎవరు ముందుకు వచ్చారో తెలుసా? ఆయన సొంత భార్య. ఆయన సొంత భార్య అంది, అతన్ని నేనే చంపుతానని ఆహారంలో విషం పెట్టి చంపేసింది. ఓన్ వైఫ్. అండ్ ఆమెని ఆ కమ్యూనిటీ వారు హీరో అన్నారు. ఇట్లాంటివి వందల వేల కేసులు ఉన్నాయి. 33 నుండి 35 వరకు మనం చూస్తే తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని అంటాడు. ఇదిగో నా తల్లియు నా సహోదరులను. మత్తయి 12:49 అయితే స్పష్టంగా ఇంకా మత్తయి సూచిస్తున్నాడు, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, అందరి వైపు కాదు, జనాలు ఉన్నారు, జనంలో ప్రతి ఒక్కరిని అనట్లేదు ఆయన అట్లా, తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటంటే, తన తల్లిని సహోదరులను సహోదరులను ఆయన
తక్కువ చేయట్లేదు, అవమానించట్లేదు, చిన్న చూపు చూడట్లేదు, కానీ వారిని సెకండ్ పొజిషన్లో పెడుతున్నాడు. ఈ యొక్క దేవుడి రక్షణ కార్యము ద్వారా ఆత్మ సంబంధమైన కుటుంబంలో క్రొత్త జన్మ అనుభవంతో వచ్చినటువంటి బ్రదర్స్ని, సిస్టర్స్ని, మదర్స్ని ఫస్ట్ పొజిషన్లో పెడుతున్నాడు. సో స్పిరిచువల్ రిలేషన్షిప్ ఈజ్ మోర్ దాన్ ఫిజికల్ రిలేషన్షిప్ అని అంటున్నాడు ఆయన. అది మనం గ్రహించాలి. ఇక్కడ మన సెంటిమెంట్ పని చెయ్యదు. ఇక్కడ మనము ఆయన కమాండ్మెంట్కి లోబడాలి. అప్పుడు చెప్తాడు, వివరిస్తాడు ఎవరు ఆయన బంధువులు, ఎవరు ఆయన కుటుంబీకులు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. సో దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే. మత్తయి 12:50 ఆయన ఇట్లా రాశాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. లూకా 8:21 ఇది అట్లా ఉంటుంది. దేవుడి వాక్యమును, లూక్ 8:21, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. సో దేవుడి వాక్యము, దేవుడి చిత్తము, పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తమును చేయువారే ఆయన యొక్క కుటుంబీకులు. సో ఇది చాలా ముఖ్యం అన్నమాట. నా వెరీ సింపుల్, మన ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉన్నారా, 7 ఉన్నారా, 10 ఉన్నారా, భౌతికంగా మనకి సంబంధము అంటే మన రక్త సంబంధీకులు అంటాము చూడండి. మన రక్తంలో పాపం ఉంది, మనది పాపిష్టి రక్తం, పాపిష్టి బంధం. అది యేసు రక్తముతో ఈ యొక్క సంఘమును ఆయన కొనుక్కున్నాడు. సో ఆయన రక్తం పవిత్రమైనది. ఆయన రక్తము ద్వారా మనము రక్షించబడినటువంటి రక్త సంబంధీకులముగా ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధత ఉన్నది. సో ఇది కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా అంటే ఎప్పటికి దీనికే అన్ని మార్కులు పడతాయి. సో ఒక ఉదాహరణకి, అడవిలో మీరు పోతే విస్తృతంగా చెట్లు ఉంటాయి, దట్టమైన చెట్లు అన్ని సైజుల్లో ఉంటాయి. ఒక పొడవాటి చెట్టు ఉంది, దాని మీద ఒక కొమ్మ ఉంది, కొమ్మ దానికి అతుక్కునే ఉంది. కానీ దగ్గరికి పోయి చూస్తే కానీ మీకు అర్థం కాదు, ఆ కొమ్మ ఆల్రెడీ విరిగి ఎండిపోయింది, ఆకులన్నీ ఎండిపోయాయి, ఒక కాయ లేదు, విరిగింది, ఎప్పుడో పడిపోతుంది. కానీ కింద నుండి చూస్తే చెట్టుకే అతుక్కుని ఉంది. దాన్ని ఏమనుకుంటారు, అరే చెట్టులో భాగమే కదా, కాసేపు తర్వాత పోతుంది, అది నేలలో కడి పోతుంది. చెట్టులో భాగం అంటే మిగతా కొమ్మలన్నీ పచ్చగా ఉన్నాయి, దానికి కాయలు ఉన్నాయి చూడండి. ఫ్రూట్ఫుల్నెస్ అనేది అంటే ఫలభరితమైనటువంటి జీవితం అనేది సంబంధానికి సూచన, దానికి అంటుకట్టబడి ఉంటే కాదు. సో ఎంతోమంది క్రిస్టియన్స్ క్రైస్ట్తో అంటుకట్టబడి ఇట్లా విరిగినటువంటి, ఎండిపోయినటువంటి, పడిపోబోయేటువంటి కొమ్మల్లాగా ఉన్నారేమో చూసుకోవాలి అది. అంతేగాని దానికి నిజంగా పచ్చగా 10 కాలాలు ఫలాలు ఇచ్చేటువంటి కొమ్మల్లాగా ఉంటే మీకు అనుబంధము కరెక్ట్గా ఉంది, లేకపోతే లేదు. సో ఇక్కడ మరొకసారి దేవుడు మనకి చూపించేది ఏంటంటే, దేవుని చిత్తము చేయుట చాలా కీలకం. దేవుడి చిత్తము చేయుట చాలా కీలకం. సో మనము దేవుడి చిత్తమును తెలుసుకుంటున్నాం. ప్రతి మీటింగ్లో మనము ఏ చర్చ్ అయినా, ఏ కాంగ్రిగేషన్ అయినా, వారికి వారంలో జరిగేటువంటి కూడికల్లో వారు కూడుకున్న ప్రతిసారి కొన్ని నిమిషాలు దేవుడి వాక్యము నుండి వారికి బోధ చేస్తారు. మంచి సంఘాల్లో అయితే మంచి వర్తమానాలు వాక్యానుసారంగానే విపులంగా బోధిస్తారు. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, ఆ కాంగ్రిగేషన్కి దేవుడి చిత్తం ఏంటో బయలుపరచబడిపోతుంది. కాంగ్రిగేషన్ దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటుంది. నేను ఇప్పుడు ఒక సంవత్సరపు క్రైస్తవుడిని అయితే నాకు ఆ సంవత్సర కాలంలో దేవుడి చిత్తం ఎంతో దేవుడు తెలియజేసేసాడు. నేను ఇప్పుడు 35 సంవత్సరాల క్రైస్తవుడిని. సో 35 సంవత్సరాలుగా దేవుడి చిత్తాన్ని నేను ఎంత తెలుసుకోవాలో దేవుడు నాకు అంత తెలియజేశాడు. ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే తెలుసుకుంటున్నాను. సమాచారం పెరుగుతుంది, సమర్పణ పెరగట్లేదు. ఆ దేవుడి చిత్తము నా జీవితాన్ని అది నియంత్రించట్లేదు. ఆ దేవుడి చిత్తము నా జీవితపు రూపురేఖల్ని మార్చట్లేదు. ఆ దేవుడి చిత్తము నా చిత్తానికి ఫైటింగ్ జరుగుతున్నప్పుడు, నా చిత్తమే నెగ్గుతుంటే నేను 35 కాదు 350 ఏళ్ళు ఉండి కూడా తర్వాత దేవుడి సంబంధి కాకుండానే పోతాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆయన చిత్తమును చేసేటువంటి వారే యేసు సంబంధులు. నేను ఆచారంలో ఉన్నాను, నేను వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కట్టుబాట్లన్నింటినీ పాటిస్తున్నాను, ఈ డినామినేషన్ చెప్పినటువంటి పద్ధతులన్నీ నేను తూచా తప్పకుండా పాటిస్తాను, అవేవి కూడా లెక్కలోకి రావు. దేవుడి చిత్తం అంటున్నాడు ఆయన.
సో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి? దేవుడి చిత్తము, దేవుడి వాక్యము, తండ్రి యొక్క చిత్తము, నా హృదయము దేవుడి చిత్తానికి లోబడిందా? నా మనసు దేవుడి చిత్తానికి లోబడిందా? నా ఆత్మ దేవుడి చిత్తాన్ని చేస్తోందా? నా జీవితంలో ఉద్దేశాలు దేవుడి చిత్తానుసారంగా ఉన్నాయా? నా కోరికలు దేవుడి చిత్తం కొరకే నేను కలిగి ఉన్నానా? నా ఉద్యోగం, నా వ్యాపారం, నా చదువు, నా సంధ్య, వాటెవర్ దేవుడి చిత్తమును నెరవేర్చుటకేనా? సో న్యూ టెస్టిమెంట్లో డిసైపుల్షిప్కి, విల్ ఆఫ్ గాడ్కి అంటే వేరు చేయలేనటువంటి బంధం ఉంది. మనకు ఆ వచనాలు తెలుసు, నేను వాటిలోనికి వెళ్ళట్లేదు. ఒకటి, ఈయన యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు అనేటువంటి ఆ దైవ సేవకుడు తన పత్రికలో ఏమి రాశాడో మనకి తెలుసు. అయినా జ్ఞాపకం చేస్తాను. యాకోబు 1:22లో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. సో నేను దేవుడి చిత్తం చేయాలంటే వాక్య ప్రకారం ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి. వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని ఇతరులు బోధించినప్పుడు విన్నా దాన్ని నేను చేసే వ్యక్తిగా, వాక్యము నా ప్రవర్తనను నియంత్రించాలి. సో గ్రేట్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటి అంటే, క్రైస్ట్ విత్ ఆల్ ఎంఫసిస్తో ఏం చెప్తున్నాడు? ఒబీడియన్స్ టు గాడ్ ఈజ్ మోర్ దాన్ యువర్ ఎర్త్లీ ఫిజికల్ ఫ్యామిలీ ప్రివిలేజ్. భౌతికంగా మీరు ఒక కుటుంబంలో జన్మించారు, ఆ ఆధిక్యతను కలిగి ఉన్నారు. దానికన్నా దేవుడి వాక్యానికి విధేయత చూపి దేవుని కుటుంబ సభ్యులుగా ఉండుట అది ముఖ్యము అని చెప్తున్నాడు ఆయన. పురాతన భక్తుడు ఇట్లా రాశాడు, దేవుడి కుటుంబంలో మనకి దేవుడిచ్చినటువంటి ధన్యత ఏంటి? అంత పరిశుద్ధమైనటువంటి బంధము ప్రపంచంలో మరొకటి లేదు. దీవెనకరమైనది, అద్భుతమైనది, లేత ధనాన్ని కలిగినది, క్రీస్తు యొక్క మార్మికమైనటువంటి దేహములో రక్షింపబడినటువంటి ఒక ఆత్మ చేర్చబడ్డం. అలా చేర్చబడినటువంటి వారందరూ కూడా అందరికీ కలిగేటువంటి రక్షణలో భాగస్వాములు. వారికి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఆ బోధ అనుగ్రహించబడింది. వారందరూ సువార్త సహవాసంలో పాలి భాగస్థులు. మనుష్యుని జ్ఞానానికి మించినటువంటి దేవుడి ప్రేమతో వారు నిండిన వారు. పరలోకంలో వారికి నిరీక్షణ దాయబడింది. అండ్ వీరు వారి రక్షకుని యొక్క ఘనత కొరకు అన్యోన్యముగా, గాఢముగా, ప్రేమతో, లోతుగా ఏ కుటుంబ లేక భూ సంబంధమైనటువంటి బంధమును కలిగి ఉండనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటారని రాశాడు ఆయన. కానీ నాకు మాత్రం అది ఎంతోమంది క్రిస్టియన్స్కి అర్థమైనట్టు నాకు అర్థం అవ్వట్లేదు. ఆల్ ద టైమ్ మనకి ఎర్త్లీ ఫ్యామిలీ, ఇటర్నల్ ఫ్యామిలీ అంటే ఎనీ డే విల్ సే ఎర్త్లీ ఫ్యామిలీ ఈజ్ మోర్. మా అమ్మ చేసింది నాకు ఇంత, మా నాన్న చేసాడు నాకు అంత, మా అన్న చేసాడు, మా అక్క చేసింది, నేను ఎప్పటికీ మర్చిపోలేను. సేమ్ ఇదే. వాళ్ళు ఏం చేశారో వాటిని గుర్తుపెట్టుకోండి, వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారి క్షేమం కోసం మీరు చేయగలిగిందల్లా చెయ్యండి, వారిని సంతోషపరచండి. కానీ వారిని దేవుడి తర్వాత పెట్టండి, దేవుడి తర్వాత పెట్టండి వారిని. ఎందుకంటే వారిని మీకు ఇచ్చింది దేవుడే. దేవుడి కన్నా ఎవరు ఎక్కువ కాదు. మరియా ఒకసారి వచ్చేసి యేసు ప్రభుకి సలహా ఇవ్వబోతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, అమ్మ అంటాడు. తెలుగు బైబిల్లో అమ్మ అని ఉంది, కానీ యాక్చువల్గా గ్రీకులో ఉమన్ అంటున్నాడు, స్త్రీ అంటున్నాడు. అమ్మ అంటే మై మదర్ అనట్లేదు, ఓ ఉమన్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు, నీకు ఎక్కడి దాకా దేవుడు అనుమతి ఇచ్చాడో అక్కడి దాకే ఉండు. నాకు చెప్పే దేవుడు తండ్రి నాకు చెప్తాడు, నువ్వుగా చెప్పాల్సింది. నేను తండ్రి సంతోషం కోసం వచ్చాను, తండ్రి సంకల్పం కోసం వచ్చాను, తండ్రి సమయం ప్రకారమే సమస్తం చేస్తాను. నాకు ఎవరు డిక్టేట్ చేయరు. మదర్ కాదు, ఫాదర్ కాదు, బ్రదర్ కాదు, సిస్టర్ కాదు, వైఫ్ కాదు, డాటర్ కాదు, సన్ కాదు, ఎవరు నాకు డిక్టేట్ చెయ్యరు. దేవుడే డిక్టేట్ చేస్తాడు. అది మన క్రిస్టియన్ మైండ్ సెట్ అయి ఉండాలి. అట్లా మనం ఉన్నామా? ఉండం. సో మనం ఏం చేస్తామంటే ఫిజికలీ రిలేటెడ్ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆర్ మోర్. నో, జీసస్ ఈజ్ సేయింగ్ దోస్ హూ పాజిటివ్లీ రెస్పాండెడ్ టు మీ ఆర్ మై డియరెస్ట్ ఫ్యామిలీ. ముగిద్దాం. సో క్రైస్తవులు
ఈ విషయంలో వెనకబడిపోయారు అని చెప్పడానికి ప్రస్తుతము ఉన్నటువంటి తరంలో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేది చెప్తాను. దేవుడు ఒక స్థానిక సంఘంలో ఒక వ్యక్తిని పెడతాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం ప్రకారము 28వ వచనం ప్రకారము పరిశుద్ధాత్ముడు ఒక సంఘములో మందను ఏర్పాటు చేసి సంఘ కాపర్లకి పెద్దలకి అప్పగిస్తాడు. సో మంద, కాంగ్రిగేషన్, ఫ్లాక్ అనేది పరిశుద్ధాత్ముడు అప్పగిస్తున్నాడు. సో దాంట్లో మనం ఉండుట మన ధన్యత. పరిశుద్ధాత్ముడు మనల్ని కలిపి అట్లా పెట్టినప్పుడు దాంట్లో ఉండుట ఎంతో గొప్ప దీవెనకరమైన విషయం. కానీ మనం ఆత్మానుసారంగా నడవనప్పుడు, మనకి దేవుడి యొక్క చిత్తం ముఖ్యం కానప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఓన్ కుటుంబ సభ్యుల కోసం ఆ చర్చిని కాలదన్ని వెళ్ళిపోతాం. ఈ చర్చిలో లిటరల్గా జరిగింది. ఒక తండ్రి చేసినటువంటి అవివేకపు మూర్ఖపు ఆలోచనకి భార్య బిడ్డలందరూ కూడా నో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒక బ్రదర్ చేసిన దానికి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి ఆత్మ కల్పించినటువంటి మంద నుండి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఎందుకు? నేనే అయితే నా ఫ్యామిలీ ఒక చర్చ్లో మెంబర్షిప్ తీసుకొని నేను కమిటెడ్ చర్చ్ మెంబర్గా ఉండి నా ఫాదర్, నా మదర్, నా సిస్టర్, నా బ్రదర్ ఆ చర్చిని వదిలితే నేను వదలా, వాళ్ళని నేను వదులుతా, చర్చిని నేను వదలా. ఎందుకంటే వీళ్ళ కన్నా నాకు దేవుడి కుటుంబం ఎక్కువ. అండ్ మీకు తెలుసు నేను అట్లా చేశానని. సో మనకి ఎందుకు ఈ థింకింగ్ రావట్లేదు అంటే మనం జీసస్ లాగా లేము. యేసు మనస్తత్వం మనకి లేదు. సో ఈ ఫీలియల్ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యులు, ఫాలన్ మెంబర్స్ అట్లా దేవుడి చిత్తాన్ని కాదని పోయినప్పుడు నేను వారితో ఎట్లా జతగడతానన్న ఆలోచన మనకు రావాల్సింది. రావట్లేదు. సో ఒక సర్వే చేశారు ఈ మధ్య. అండ్ ఆ సర్వే తర్వాత సర్వే చేసినటువంటి పెద్దలు ఇట్లా చెప్తున్నారు, యేసు ప్రభు యొక్క అధునాతనమైనటువంటి అనుచరులు ఈరోజు నా సంఘాలను ఎంత సులువుగా మారుస్తారంటే ఒకడు తన వస్త్రమును మార్చినట్టు మార్చేస్తాడు. దాన్ని నేను మన తెలుగు వాళ్ళకి కావాల్సినట్టు చెప్తున్నాను. ఒకడు తన చొక్కా తీసి మార్చినట్టు, ఒక ఆమె తన చీర మార్చినట్టు చర్చిని మార్చేస్తారు. వాళ్ళకి దేవుడి వివరాలు, దేవుడి విషయాలు, దేవుడి చిత్తము, సంఘము అన్నది అర్థం కాలేదు. సో దేవుడి చిత్తానికి ఈరోజున మనము తావివ్వకపోతే రేపు దేవుడి చెంతకు రావడానికి అవకాశం ఉండదు. సో జీసస్ చాలా స్పష్టంగా అంటున్నాడు, ఎవడు దేవుడి చిత్తాన్ని చేస్తారో వారే నా సహోదరి, సహోదరుడు, నా తల్లి. దీంతో ప్రార్థన చేస్తాను. ఒక యంగ్ ఆఫ్రికన్ అమెరికన్ సోల్జర్ ఉండేవాడు, యుద్ధానికి పోతున్నాడు. అతన్ని అడిగారు, నీకు భయం వేస్తోందా అని. వెంటనే తన రెజిమెంట్ వైపు చూపిస్తూ అన్నాడు, ఇదిగో ఈ వెనకాల ఉన్నదంతా కూడా నా కుటుంబం, వీళ్ళందరితో కలిసి నేను పోరాడుతున్నాను. నాకేమన్నా అవుతే వారు ప్రాణాలు అడ్డం వేసి నా ప్రాణాన్ని కాపాడుతారు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ ద బ్యాటిల్, విల్ ఫైట్ అండ్ విల్ విన్. సో దాన్ని బట్టి ఆ రాసినటువంటి సేవకుడు ఎట్లా రాశాడంటే, ఆ వెనకాల ఉన్నవారు తెల్లవారున్నారు, నల్లవారున్నారు, పసుపు రంగు వారు ఉన్నారు, వారందరినీ సైన్యంలో ఉన్నటువంటి రెజిమెంట్ని ఆ సైనికుడు ఒక కుటుంబం అంటున్నాడు. మేము ఒకరి గురించి ఒకరం పట్టించుకుంటాం అంటున్నాడు. మా ప్రాణాలకి ఒకరు అడ్డం వేసుకుంటాం అంటున్నాడు. మేము యుద్ధాన్ని జయించి వస్తాం అంటున్నాడు. మరి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క సైన్యానికి ఏమైంది? అదెందుకు అట్లా అనుకోవట్లేదు? అదెందుకు అట్లాంటి అనుబంధాన్ని కలిగి ఉండట్లేదు? ఇదంతా దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబం, నా వెనకున్నది నా సహోదరి, నా సహోదరులు, నా తండ్రులు, నా తల్లులు, వీరితో నేను ఒకటై ఉన్నాను, వారు నాతో ఒకటై ఉన్నారు. సువార్త కోసం ఈ లోకంలో సాతానుతో కానీ లోక సంబంధులైనటువంటి విరోధులతో కానీ మేము యుద్ధం చేసినప్పుడు నా ప్రాణం వారికి అడ్డం వేస్తాను, వారి ప్రాణాలు నాకు అడ్డం వేస్తారు, మేము జయిస్తాం, మేము తిరిగి వస్తామని క్రైస్తవ సంఘం ఎప్పుడు అనుకుంటుంది. బిబ్లికల్ ఫ్యామిలీ బయోలాజికల్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని ఎప్పుడు తెలుసుకుంటుంది. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, సహోదరియు, తల్లియునని చెప్పాను. సో మీరు దేవుడి కుటుంబ సభ్యులయ్యారా? యేసు ప్రభు మీకు జ్యేష్ఠ సహోదరుడు అయ్యాడా? మీరు యేసు యొక్క సహోదరిగా మారారా? ఎట్లా మారాలి బ్రదర్ అని మీరు ఒకవేళ నన్ను అడిగితే వెరీ సింపుల్. ఇది చిన్నపిల్లలకి కూడా సండే స్కూల్లో నేర్పించేటువంటి పాఠం. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. సో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది క్షమాపణ కోరితే ఆయన మనల్ని దేవుడి బిడ్డలుగా చేస్తాడు. మన పాపాన్ని క్షమించి మనల్ని రక్షించి క్రొత్త సృష్టిగా మార్చి దేవుని కుటుంబ సభ్యులుగా మారుస్తాడు.
తర్వాత వచనం చాలా ప్రియమైనది నాకు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుష్యేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. సో రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారి కన్నా దేవుని వలన పుట్టిన వారు ఎప్పటికీ ప్రథమ స్థానంలో ఉంటారు. సో అట్లా మనం ఉన్నామా? అట్లా మనము దేవుడి కుటుంబాన్ని చూస్తున్నామా? ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం మన జీవితంలో. అట్లా లేకపోతే మన పాపం ఒప్పుకుందాం, విడిచిపెడదాం, మారు మనసు పొందాం, పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని క్షమించబడి శుద్ధి చేయబడదాం. అట్లా మనము ఉంటూ ఆ ఆలోచనలో ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మనకి మెండైన కృపనిస్తాడు, కనికరాన్ని ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అండ్ తన ఆత్మ ద్వారా మనల్ని ప్రియమైన కుటుంబ సభ్యులుగా అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, మా ప్రభు, మా జ్యేష్ఠ సహోదరుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో మీరు మాకు నేర్పించే ప్రతి సత్యమును మేము నేర్చుకోవడానికి, విని విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విధేయత చూపి వర్ధిల్లడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో వెలుపటి వారు నశించిపోతున్నారు, లోపటి వారు నీ కుటుంబీకులు నిత్య రాజ్యంలో శాశ్వత కుటుంబముగా వారు ఉంటారు. సో మా సంఘంలో ఉన్నటువంటి వారు, రేపు వాక్యం వినేటువంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి, దర్శించండి. వారిలో ఏ ఒక్కరు నశించకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడి యేసు సహోదరులుగా మారుటకు సహాయము చేయండి. మీ పరిశుద్ధ, మీ ప్రియమైన, పరసంబంధమైన ప్రభావము గల కుటుంబ సభ్యులుగా మారుటకు సహాయము చేయండి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుని జ్యేష్ఠ సహోదరునిగా కలిగి ఉండే ధన్యత, ఆయన ప్రియ బిడ్డల్ని సహోదరులుగా కలిగి ఉండేట ధన్యత మరొకరికి మరో రకంగా లభించదు. అది మేము కోల్పోకుండా సహాయం చేయండి. మేము వాక్యానుసారంగా ఆలోచించుటకు మా కృప చూపండి తండ్రి. మేము మావలే కాకుండా, ఇతరుల వలే కాకుండా యేసు వలే ఉండుటకు మమ్మల్ని మార్చమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.